కృపగల దేవా, పరిపరమైన యేసయ్య, గడిచిన దినము సమయం నీ కృపలో భద్రపరిచి కాపాడే దేవా, నీకే స్తుతులు తండ్రి. ఎవరైనా సంభవించిన దినాన్ని మాకు ఇచ్చావు ప్రభావ. కుడి బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నారని బట్టి కూడా సకాలంలో చక్కగా సహాయం చేయండి. పాటలను వాక్యదాలను నిర్వహణ నీ పరిశుద్ధ శక్తి స్థాపించి మీరే నడిపించి భయపడాలి. ఏ సేన బట్టి వచ్చిన తండ్రి ఆమె పాటలు పడుకున్నాం. పూజ కీర్తనలు మొదటి పాట పడుకున్నాం. దేవుని స్తుతించు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.
రాజాది రాజా రాజు యేసు రాజ్యమేలరా రవి రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రాజులకు రాజువై రావే రవి కోటి
63వ పాట యేసుతో విధానం పొంది 63వ యేసుతో విధానం పోదమా అటుగా వచ్చువైరి ఎవరు యుద్ధనాదంపుతో పోదము యేసుతో
గ్రంథం నుంచి మొదటి పాఠంగా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల నీవు దీవింపబడదు. నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించు. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు. ఆమేన్. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 వచనం నుంచి 4 వచనాలు చదువుతున్నాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడేది. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలిని పెట్టుకుని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుగులు విభాగించబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తిని గ్రహించుకోండి అన్ని భాషల్లో మాట్లాడసాగి దేవుని సువార్త పాఠ చదువుకున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 3వ పాఠంగా యోహాను సువార్త 16వ అధ్యాయం 1 నుండి 11 వచనం వరకు చదువుకున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయిస్తున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగు చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పిదినని మీరు జ్ఞాపకం చేసుకునేలాగన ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వారి ఎదుకు వెళుచున్నాను. నీవు ఎక్కడికి వెళుచున్నావని మీరు ఎవరునూ నన్ను అడగట్లేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయమును దుఃఖంతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము.
నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ ఎదుకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ ఎదుకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయదు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళట వల్ల మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయను. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. వచ్చే కీర్తనలో 13 సహోదర సహోదరి సహోదర సహోదరి సాధుమా ప్రభు సేవలో నిత్యమైన పదములో
31వ వచనాన్ని చదువుకున్నాం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఆమె ప్రార్థన చేసుకున్నాం. కృపాదేవా, ప్రేమమయ యేసయ్యా, వచ్చే విశ్రాంతి దినము పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదసంలో కూడుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా. 6 దినాలు కష్టపడి పని చేసుకోమన్నావు తండ్రి. 7వ దినము పరిశుద్ధమైనది. నీవును నీ ఇంటి వారును నా సన్నిధిలో ఉన్నమని ఇస్రాయేలుకి జ్ఞాపకం చేసావు తండ్రి. ఈ ఆజ్ఞ శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది, పరిశుద్ధమైనది తండ్రి. లోకములో ఉన్నది ఏది కూడా శాశ్వతమైనది కాదు. కానీ ప్రభా, నీ సన్నిధి అనేది, నీ సహవాసం అనేది మాకు అవసరం తండ్రి. మాకు ఇచ్చా ప్రభా. కూడిన మా పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ జీవితంలో నేను కలిగిన అపరిశుద్ధమైన జీవితాన్ని మాకు దయచేయలేదు. యేసయ్య మాట్లాడుకుంటున్నాం తండ్రి. ఆమె అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి మాటలు రాస్తున్నాడు. విశ్వాసమును బట్టి అని అన్నాడు. 11వ అధ్యాయంలో ప్రారంభం నుంచి ఆఖరి వరకు విశ్వాస పట్టికలో అనేక మంది భక్తుల్ని చేర్చాడు అపోస్తలుడైన పౌలు గారు. అనేక మంది యొక్క విశ్వాసం, ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు చూడండి ప్రవక్తల చేత రాయించిన మాట విశ్వాసం బట్టి అని అన్నాడు. అప్పుడు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు లేడు కానీ, క్రీస్తును చూడలేదు కానీ, క్రీస్తును అనుకరించలేదు కానీ, క్రీస్తు లేని ఆ యొక్క అనుకరణ విశ్వాసం అనేది అన్నాడు. అనేక మంది కలిగి ఉన్నారు. వారిలో శ్రేష్టమైన వ్యక్తి అన్నాడు రాహాబు అన్నాడు. రాహాబుకి ఉన్న తలాంతులు, రాహాబుకు ఉన్న పేర్లు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే విశ్వాసము బట్టి అని అన్నాడు. ఆమెకి చాలా గొప్ప విశ్వాసం ఉన్నాడు. రాహాబుకి దేవుడు అంటే మంచి విశ్వాసం ఉంది. ఆమె అన్యురాలు, దేవుని వెరగని వ్యక్తి. దేవుడు అంటే ఎవరు కూడా తెలియదు. కానీ విశ్వాసం అనేది అంటే దేవుడు ఉన్నాడు అని, దేవుడు సజీవుడని, దేవుడు రక్షకుడని, ఆయనే యేసుక్రీస్తు అని ఎరిగిన విశ్వాసము రాహాబు కలిగి ఉన్నది. కనుకనే విశ్వాసం అంటే రాహాబు అని, తర్వాత అంటే వేశ్య అన్నాడు. అనగానే మనకు కొంచెం బాధ వేస్తుంది కదండి. మాట అంటే ఎవరు కూడా మరి ఊరుకోరు. పురుషులైనా స్త్రీ అయినా కానీ, ఎవరిని అన్నా కానీ ఇలాంటి పదాలు కొంచెం బాధ కలిగిస్తూ ఉంటుంది. కానీ దేవుడి వాక్యంలో ఆ రీతిగా రాయబడదు. విశ్వాసం బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని చేర్చుకోను అన్నాడు. వేగుల వారు అనగా దేవుడు పంపించిన దూతలు, దేవుడు పంపించిన బిడ్డలు, దేవుడి చేత ఏర్పరచబడిన బిడ్డలు ఎరుకో ప్రాంతం వారికి పంపించారండి. ఎరుకో ప్రాంతముని ఎలా ఉన్నదో చూడండి, పరీక్షించండి, పరిశీలించండి. ఎరుకో ప్రాంతము చెడిపోయింది, పాడైపోయింది. ఎరుకో ప్రాంతము బహుభయంకరమైపోయింది. అంటే దేవుడు లేడు, దేవుడు భయం అనేది లేదు, దేవుడి యొక్క భయభక్తులు అనేవి లేవు. అలాంటి ప్రాంతము, అలాంటి మనుషులు, అలాంటి భక్తి, అలాంటి విశ్వాసము మరి ఆనాడు ఎరుకో ప్రాంతము ఆ రీతిగా ఉందండి. సుధమ గుమర పట్టణం అంటే, ప్రపంచం అంటే చూడండి, ఎరుకో ప్రాంతం ఒక భయంకరంగా చెడిపోయి ఉందండి. గత వారము మీకు వాక్యము జ్ఞాపకం చేశాను. ప్రవక్త మీకు జ్ఞాపకం చేశాడు. లోకములో భక్తుడు అనబడిన వ్యక్తి లేడు, భయభక్తులు కలిగిన వ్యక్తి లేడు.
భక్తులు అనబడిన వారు చూద్దామన్నా ఎత్తుకుదామన్నా కానీ లేరు లేరు అన్నాడు ప్రవక్త మీక అన్నాడండి. దేవుడు జ్ఞాపకం చేశాడు. అలాంటి పరిస్థితులు లోకము ఉన్నది. కానీ ఎరుకో ప్రాంతము అంత భయంకరంగా ఉన్నది. ఎరుకో ప్రాంతంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నది. ఆ వ్యక్తి అనిరాలు అనబడిన వ్యక్తి. మరి పేరు కూడా చాలా మరి అసహ్యమైన వ్యక్తే. కానీ ఆ వ్యక్తిలో ఉన్న భక్తి, భయభక్తులు, మంచి లక్షణము, మంచి పేరు చాలా శ్రేష్టమైనవి. అలాంటి వ్యక్తులు దేవుడికి కావాలి, దేవుడికి అవసరం అన్నాడు. సమాధానముతో వేగులు వారిని చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయాను అన్నాడు. ఆనాడు ఎరుకో ప్రాంతం అంతా కూడా అవిధేయులు, లోకము కూడా అవిధేయులతో 120 సంవత్సరాలు దేవుడు మరి సువార్త ప్రకటించాడు. లోబాబుతో మరి కూడా కలిసి దేవుడు మరి ప్రతి వ్యక్తిని మరి హెచ్చరించాడు, గద్దించాడు, మరి పురుకొల్పాడు. ఎవరు రాలేదని. నోవా కుటుంబం మాత్రమే రక్షింపబడింది, నోవా కుటుంబం మాత్రమే దాచబడింది, నోవా కుటుంబం మాత్రమే మరి దేవుడి చేత కనపరచబడింది. మరి ఎక్కువ ప్రాంతంలో ఎవరు ఉన్నారు? రాహాబు అనే ఒక వ్యక్తి ఉన్నది. రాహాబు అనే వ్యక్తి శ్రేష్టమైన వ్యక్తి, అన్యురాలు, దేవుని వెలగల వ్యక్తి. దేవుడు అంటే ఎవరో విగ్రహారాధన జీవితంలో ఉన్న వ్యక్తి రాహాబు. ఈ రాహాబు అనబడిన వ్యక్తి శ్రేష్టమైన క్రియలు, శ్రేష్టమైన గుణ లక్షణాలు ఉన్నాయండి. కనుకనే అవిధేయులతో పాటు ఆమె నశించలేదు అన్నాడు. చనిపోయారు కానీ రాహాబు యొక్క కుటుంబం రక్షింపబడింది. రాహాబు కుటుంబము దాచబడింది. రాహాబు యొక్క కుటుంబం రక్త సంబంధులు ప్రాణాలతో జీవించి ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప చూశాడు. రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేశాను. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 14వ వచనంలో మరి లూదియా అనే ఒక వ్యక్తి మనకి కనపడుతుంది. లూదియా కూడా చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి అండి. జ్ఞానం కలిగి భయభక్తులు కలిగిన వ్యక్తి. దేవుడు వాక్యము వింటూ దేవుడు వాక్యాన్ని తన హృదయంలో చేర్చుకొని ఆమె ఇంటి వారితో కూడా మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొందిన వ్యక్తి మరి లూదియా. ఇంటి వారంతా నడిపించుకున్నారు. రాహాబు కూడా అంతే, నోవా కూడా అంతే. దేవుడు మరి మరి అపోస్తుల పౌలు చేత ఎంత సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. అవిధేయులు అన్నాడు. ఈ అవిధేయుల్లో ఉన్నది రాహాబు. అవిధేయులతో పాటు ఉన్నది రాహాబు. అవిధేయులతో పాటు జీవించింది. ఆమె అనేక సంవత్సరాలు కాలము గడుపుతుంది. చాలా కష్టం కదండి. లోకంలో జీవించాలన్నా, పాపంలో జీవించాలన్నా, పాపులతో జీవించాలన్నా, పాపేచ్ఛలో శరీరేచ్ఛలో మనుషులతో జీవించాలంటే చాలా కష్టం అండి. మరి ఎంత నీతిగా భక్తిగా ఉంటేనే మనం జీవించగలమో మరి చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఉండాలి. యాకోబు భక్తుడు రాస్తాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అటువలనే అన్నాడు. యాకోబు భక్తుడు రాశాడు. అటువలనే రాహాబును వేసి కూడా దూతను చేర్చుకొని అన్నాడు. ఆ దూతలు ఎవరు? దేవుడి చేత పంపించబడిన వారు, దేవుడి చేత ఏర్పరచబడిన వారు. దేవుడు మరి వేగుల వారిని పంపించాడు. ఎందుకు పంపించాడు? ఎరుకో ప్రాంతాన్ని చూడండి, పరిశీలించండి, పరీక్షించండి. కనుక నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు. అనీతిమంతులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు. విధేయత కలిగిన వారు ఉంటారు, విధేయత లేని వారు ఉంటారు. కానీ అవిధేయుల్లో ఉన్నది నీతిమంతురాలైన మరి ఆ యొక్క రాహాబు. ఎంత గొప్ప విషయం. పాట పాడుకున్నాం.
చూడండి, రూతు కూడా అన్యురాలి అండి. రూతు కూడా అన్యురాలి. రూతు గర్భంలో నుంచి చూడండి, మరి రాహాబు అనే గర్భంలో వచ్చి వంశం వచ్చి యేసుక్రీస్తు అనే సృష్టికర్త అయిన దేవుడు వచ్చాడండి. ఎంత ధన్యులండి. రూతు అన్యురాలు, రాహాబు అన్యురాలు. ఒక సందర్భం ఉంది, మీ దేవుడు అన్నది. నా దేవుడు కాదు, కానీ మీ దేవుడు పరిశుద్ధుడు, మీ దేవుడు సజీవుడు, మీ దేవుడు నీతిమంతుడు. మరి ఆయన మరణము గెలిచి జీవించిన దేవుడు మరి మీ దేవుడు అని సాక్ష్యం ఇచ్చిందండి. సాయంతో జ్ఞాపకం చేసింది. మీ దేవుడు సామాన్యమైన వ్యక్తి కాదు అని అన్నట్టే ఎంత గొప్ప విషయం. కానీ ఆ దేవుడిని తన హృదయాల్లో చేర్చుకున్నాడు రాహాబు. యాకోబు భక్తుడు రాస్తాడు, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, అటువంటి రాహాబును వేసి కూడా దూతలు చేర్చుకొని వేరొక మార్గముల వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా యాకోబు భక్తుడు 2వ అధ్యాయంలో క్రియల చేత జీవించిన వారిలో అబ్రహాము, రాహాబు. రాహాబును అబ్రహాము జతలో చేర్చాడు, అబ్రహాముని రాహాబు మరి జతలో చేర్చాడు. ఇద్దరు సమానత్వమైన హోదండి. ఎంత గొప్ప చూడండి. రాహాబు కొనను, రాహాబు అన్యురాలైనా ఒక వేశ్య అయినా లేకపోతే లోకంలో సమాజంలో విలువ లేకపోయినా కానీ ఆమె గర్భంలో నుంచి వంశంలో నుంచి గోత్రంలో నుంచి మరి ఆమె క్రియల ద్వారా పరిశుద్ధుడైన దేవుడు లోకానికి అందించబడ్డాడు అన్నాడు యాకోబు భక్తుడు చక్కరాజు. వేరొక మార్గం వారి వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని చర్చబడను అన్నాడు. భక్తుడు రాష్ట్రం ఎంత చక్కర పాట రాశాడు. నాకు పాట చాలా ఇష్టమైందండి. నా పాల్గొన్నాను. నీతిమంతురాలు రూతు, నీతిమంతురాలు రాహాబు. కానీ పేరు ఉన్నది, రాహాబు ఉన్నది, వేశ్య అనే పదము ఉన్నది. కానీ మార్చబడిన జీవితము ఆమె కలిగి ఉన్నది. బంగారు పురుగు ఏ రీతిగా మార్చబడుతుందో ఆ రీతిగా మార్చబడింది రాహాబండి, రూతు. నీతిమంతురాలు అన్నాడు దేవుడు. ఎంత చక్కగా మాట్లాడతాడు. నీతిమంతురాలని ఎంచబడినవి కదా అన్నాడు. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియ లేని విశ్వాసము మృతమో అన్నాడు యాకోబు భక్తుడు రాశాడు. క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి, శ్రేష్టమైనవి. ఎందుకంటే క్రియలు లేని మరి జీవితము మృతమైనది అన్నాడు. అబ్రహాము కానీ రాహాబు కానీ క్రియల ద్వారా నీతిమంతులు అని ఎంచబడ్డారు అన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నాం. 2వ అధ్యాయము 1వ వచనంలో, నూను కుమారుడు యెహోషువ వేగుల వారిని 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకను చూడని వారితో చెప్పి ఇశ్రాయేలు వారిని ఆశ్రమంగా పంపెను. యెహోషువ చూడండి ఎంత అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. చెప్పాడు 2 మనుషులను పిలిపించి అన్నాడు, ఎరుకో ప్రాంతాన్ని పరిశీలించండి. ఎరుకో ప్రాంతం ఎలా ఉన్నది, ఎరుకో ప్రాంతంలో మనుషులు ఎలా ఉన్నారు? అందరూ ఒక రీతిగా ఉంటారండి? అందరూ క్రైస్తవులు అనబడిన వారు, భక్తులు అనబడిన వారు, విశ్వాసులు అనబడిన వారు, దేవుని సన్నిధికి వెళ్ళేవారు, ప్రార్థన చేసేవారు, దేవుని మరి కనపరిచేవారు ఉండొచ్చు. కానీ అందరూ ఒకే రీతిగా ఉండరండి. అందరి హృదయము ఒకే రీతిగా ఉండదు, అందరి భక్తి ఒకే రీతిగా ఉండదు. ఎరుకో ప్రాంతంలో దేవుణ్ణి ఆరాధించేవారు లేరా? ఉన్నారు. లోకంలో దేవుణ్ణి ఆరాధించేవారు లేరా? నోవా టైంలో ఉన్నారు.
ప్రార్థన చేసేవారు లేరా అంటే ఉన్నారు. కానీ యెహోషువ అన్నాడు, ఇద్దరు వేగుల వారిని పిలిచి యెరికో ప్రాంతం మొత్తాన్ని కూడా పరిశీలన చేయండి, పరీక్షించుడి. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరి భక్తి ఎలా ఉన్నది, ఎవరి క్రియలు ఎలా ఉన్నవి, ఎవరి యొక్క హృదయం ఎలా ఉన్నదో, ఎవరి కుటుంబం ఎలా ఉన్నదో, ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి మీరు పరిశీలించి పరీక్షించండి అని చెప్పాడు ఆ ఇద్దరు వేగుల వారిని. ఎంత అద్భుతమైన మరి కార్యాన్ని ఆనాడు జరిగించాడంటే చెప్పలేవాడు. చూసామండి. అయితే ఇద్దరు ఏగుల వారు వెళ్ళి పరిశీలన చేశారని 10వ వచనం అన్నాడు, మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరు ఎలాగో చేసినో వాగ్దాన తీరున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి అన్నాడు. వేగుల వారితో జ్ఞాపకం చేస్తుంది. రాహాబు దగ్గరికి వచ్చారు. రాహాబు చెప్తుంది, అయ్యా మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎర్ర సముద్రమును ఏ రీతిగా ఆయన చేసి చేసి మిమ్మల్ని ఏ రీతిగా దరికి చేర్చాడో, సురక్షితంగా ఉంచాడో, క్షేమంగా ఉంచాడో అవన్నీ కూడా నేను పెరిగి ఉన్నాను అని తెలుసు. మేము విన్నాము, నేను విన్నాను. చాలా గొప్ప వ్యక్తి సాక్షించుకున్నది. వేగుల వారితో చెప్తుందండి, అయ్యా నేను ఆ అద్భుత కార్యాన్ని చూశాను. మనము ఏంటన్నానండి, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి దాదాపు 30 లక్షల మంది జనాన్ని ఆయన ఎర్ర సముద్రంలో కాపాడి మరి దరికి చేర్చాడంటే అది మనం ఎన్నోసార్లు విన్నాము, పాడాము, ఎన్నోసార్లు మనము మరలా కానీ ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు పాడినా, ఎన్నిసార్లు మనము ఎన్ని సంవత్సరాలు విన్నా కానీ హృదయం అనేది కఠినమైపోయే పరిస్థితి ఈనాడు మనుషులు ఉన్నది. రాహాబు ఒకే ఒక్కసారి ఉన్నదండి. చూడండి, నేను మీకు ఉపకారం చేసిన కనుక మీరు నా తండ్రికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇవ్వండి అని చెప్పింది. నేను మీకు ఉపకారం చేశాను. ఏం చేశాను? మిమ్మల్ని చంపడానికి, ప్రాణం తీయటానికి మీ యొక్క ఎరుకో ప్రాంతంలో ఉన్నవారు ప్రాణాపాయము స్థితి